శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి మార్చి 1, 2, 3, 4 తేదీల్లో మీకు జరగబోయేది ఇదే. ఈ వీడియో తులారాశి వారికి చాలా చాలా ప్రత్యేకం. అందుకే మీ పనులన్నీ పక్కన పెట్టి మరీ ఈ వీడియోని చూడమని చెప్తున్నాను. రాబోయే 4 రోజుల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే 4 ప్రధానమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఇదేదో మామూలు విషయం కాదు. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. గ్రహగతులు మారుతున్నాయి. ఇకపై మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. లోకమంతా మీ పాదక్రాంతం అవటం ఖాయం. అయితే ఈ అద్భుతమైన మార్పులేంటి? అలాగే మీకు రాబోయే ఆ 2 పెద్ద శుభవార్తలేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా కూడా ఉంటుంది. తద్వారా ఆ శివయ్య నామస్మరణ మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నిటినీ కూడా దూరం చేస్తుంది. తులారాశి వారికి మార్చి 1, 2, 3, 4 తేదీలలో మీకు ఒక శుభవార్తతో కూడిన ఫోన్ కాల్ రాబోతుంది. రాబోయే 48 గంటల్లో మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఒకేసారి 2 పెద్ద శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి. ఇలాంటి అదృష్టం మీకు ఎదురవుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆ వార్త వినగానే మీకు కలిగే ఆనందంతో కళ్ళల్లో నిలుతిరగటం ఖాయం. ఈ కలియుగంలో ఇది మీకు దక్కబోయే అతిపెద్ద అదృష్టంగా మారబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడి ఉండొచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ ఇకపై ఆ పరిస్థితులన్నీ తలకిందులు కాబోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా మారింది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీదే. అయితే ఈ అదృష్టాన్ని మీరు జారవిడుచుకోకుండా ఉండాలంటే రాబోయే 4 రోజుల్లో అంటే మార్చి 1, 2, 3, 4 తేదీల్లో మీరు చేయాల్సిన పనులేంటి, మీరు పాటించాల్సిన జాగ్రత్తలేంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. ఆ మార్పులు ఎలా మొదలవుతాయి అంటే తులారాశి వారు రాబోయే 48 గంటల్లో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాన్ని చూసి మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని తక్కువ చేసిన వారు నోటి మీద వేలేసుకోవటం ఖాయం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. రాబోయే 4 రోజుల్లో మీ జాతక చక్రం ఎంతలా మారిపోతుందంటే గత 7 జన్మల్లో కూడా మీరు చూడనంతటి అదృష్టాన్ని ఇప్పుడు అనుభవించబోతున్నారు. మనం తరచుగా వింటూనే ఉంటాం, భగవంతుడి ఇంట్లో న్యాయం జరగడానికి కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ అన్యాయం మాత్రం జరగదు అని. అందుకే ఈ 48 నుండి 80 గంటల్లో మధ్యలో ఆ పరమశివుడి ఆజ్ఞతో మీకు 7 రకాల శుభవార్తలు అందబోతున్నాయి. మిమ్మల్ని ఎవరు ఏడిపించారో, ఎవరి వల్ల మీరు మనోవేదన అనుభవించారో వారే ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. తమ తప్పు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇకపై ప్రతి ఇంట్లో మీ పేరు మారుమోగిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు చాలు. ఎదుటివారి ముందు చేతులు చాచి అడిగారు. మీ ఆత్మీయులే మిమ్మల్ని వాడుకున్నారు. మీ ముందు నిలబడే అర్హత లేని వారు కూడా మిమ్మల్ని కళ్ళు ఎర్ర చేసి మాట్లాడారు. ఇదంతా మీ సమయం బాలేక గ్రహగతులు అనుకూలించగా జరిగింది. కానీ ఇప్పుడు శనిదేవుడు మీకోసం 3 కీలకమైన సందేశాలను పంపారు. ఈ సందేశాల్లోని విషయాలు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తాయి. ఇవి చిన్న చిన్న సంతోషాలు కావు. మీ వంశంలోనే ఎవరూ చూడనంతటి అద్భుతాలు జరగబోతున్నాయి. అయితే తులారాశి వారు ఇక్కడ చిన్న విషయం, ఈ వీడియోని ఎవరికీ తెలియకుండా ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకంటే మన వారి దిష్టి కూడా మనకి తగులుతుంది. గోడలకు కూడా చెవులుంటాయని మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియోలో మిమ్మల్ని రహస్యంగా నాశనం చేయాలని చూస్తున్న ఆ శత్రువు పేరును కూడా నేను బయట పెట్టబోతున్నాను. మీ మీద తంత్ర మంత్రాలు చేయిస్తున్న ఆ వ్యక్తి ఎవరో, అలాగే మీ జీవితంలోకి రాబోయే ఆ నిజమైన ప్రేమికుడు ఎవరో కూడా తెలుసుకుందాం. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుడు పంపిన ఆ సందేశంలో ఒక ప్రమాదం, ఒక అశుభ సూచన కూడా కనిపిస్తుంది. మీ జీవితంలో అంతా బాగుంది అనుకున్నప్పుడే సడన్ గా ఏదో ఒక సమస్య వచ్చి ఆ సంతోషాన్ని పాడు చేస్తుంది కదా. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటిదే ఒకటి జరగబోతుంది. కానీ మీరు ముందే అప్రమత్తమై ఆ ఘటన గురించి తెలుసుకొని శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే మాత్రం ఆ ఆపద నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ రాబోయే గండం నుంచి మీరు గట్టెక్కాలంటే ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ విపత్తు మీద దరిచేరక ముందే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, శనిదేవుడి అనుగ్రహం ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చివరిలో మీ సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయి.
కాబట్టి ఏ భాగాన్ని మిస్ అవ్వద్దు. ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యలో మీ పనులన్నీ మీరు అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. దీనివల్ల మీ మనసుకి ఎంతో తృప్తి లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఇక వ్యాపారం చేసేవారికి రాబోయే 4 రోజులు ఒక పండగే అని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించిన లాభాలు గడిస్తారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ విషయానికి వస్తే గత కొంతకాలంగా బంధువులతో ఉన్న గొడవలు సద్దుమణిగి సంబంధాలు మళ్ళీ చిగురిస్తాయి. మీ సంతానం నుంచి ఏదైనా ఒక తీపి కబురు వింటారు. అలాగే ఎవరికైనా మీరు గతంలో అప్పు ఇచ్చి ఉండి ఆ డబ్బు రాదని వదిలేసుకుంటే అది సడన్ గా ఇప్పుడు మీ చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంటికి చుట్టాలు రావటం వల్ల లేదా ఏదైనా ఫంక్షన్ ఉండటం వల్ల మీ డైలీ షెడ్యూల్ కొంచెం మారచ్చు. ఆఫీస్లో కానీ పనిచేసే చోట కానీ ఏదైనా ముఖ్యమైన విషయం మీద చర్చలు జరిగే అవకాశం ఉంది. మీ తెలివితేటలు మీ ప్లానింగ్ చూసి మీ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతారు. ఇక విదేశాల్లో ఉద్యోగం చేసే తులారాశి వారికి ఈ మార్చి నెల రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది సరైన సమయం. మీ మనసులో ఉన్న భయాలను పక్కన పెట్టి అడుగు ముందుకు వేయండి. మీ వైవాహిక జీవితం గురించి చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. మీ జీవితంలో వస్తున్న ఒడిదుడుకుల నుంచి బయటపడడానికి వారి సలహాలు సహకారం మీకు ఎంతో బలాన్ని ఇస్తాయి. వారు తోడుంటే మీరు ఏ కష్టాన్నైనా ఈజీగా దాటేస్తారు. మీ జీవిత భాగస్వామి ఇచ్చే ఆ అండ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. రాబోయే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. అయితే చాలా మంది తులారాశి వారి మనసులో ఒకటే ప్రశ్న ఉంది. నా జీవితంలో ఈ కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా? అసలు నాకు సుఖం అనేది లేదా అని. నిజానికి మీ జీవితంలోకి సంతోషం ఎప్పుడో రావాల్సింది. కానీ మీరే కొన్ని తప్పులు చేస్తూ ఆ అదృష్టాన్ని అడ్డుకుంటున్నారు. చూడండి, కష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కానీ దానికి ఒక టైం ఉంటుంది. మీ విషయంలో ఆ కష్టకాలం ముగిసిపోవాల్సిన సమయం దాటిపోయినా ఇంకా వెంటాడుతూనే ఉంది. అంటే దానికి ప్రధాన కారణం మీ కులదైవం మరియు పితృదేవతల అనుగ్రహం లేకపోవడమే. వారిని మీరు పట్టించుకోకపోవడం వల్లే మీ పనులు ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వారానికి ఒక్కసారైనా మీ కులదైవాన్ని పూజించండి. ప్రతిరోజు ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా కొలుచుకోండి. అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు మీ కులదేవతకు ధూపం వేసి మీ పితృదేవతలను స్మరించుకోండి. మీ పూర్వీకులు కులదైవం గనక ప్రసన్నమైతే మీ చెడు సమయం కనుమరుగైపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను అస్సలు తక్కువ అంచనా వేయకండి. గ్రహగతులు గోచార స్థితిని బట్టి ఈ జ్యోతిష్య విశ్లేషణ 100% ఖచ్చితంగా ఉండబోతుంది. ఇలాంటి అద్భుతమైన జ్యోతిష్యం ఇప్పటి వరకు ఎవరూ చెప్పి ఉండరు. మీ జాతకంలో అతిపెద్ద మలుపు ఈ జనవరి 1 నుంచి 4వ తేదీ మధ్యలోనే ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే రోజులు దగ్గర పడ్డాయి. ప్రపంచమంతా మీ సత్తా ఏంటో చూస్తుంది. ఒక శక్తివంతమైన అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు మీ మీద ఉంది. ఆమె మిమ్మల్ని కోటీశ్వరులను చేయటానికి సిద్ధంగా ఉంది. మీకు దక్కబోయే ఆ అద్భుతమైన సక్సెస్ మీ ఊహకు కూడా అందదు. కానీ ఇక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. ఒక చిన్న పొరపాటు వల్ల మీకు దక్కాల్సిన ఆ రాజభోగం చేజారిపోయే ప్రమాదం ఉంది. ఆ పొరపాటు ఏంటి? ఏ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలో ఒక భారీ మార్పు రాబోతుంది. కానీ ఒక చేదు నిజం అదేంటంటే మీకు తెలియకుండానే మీ చేతుల మీదుగా ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అవును, మీరు అనుకోకుండా చేసిన ఆ పొరపాటే ఇప్పుడు మీ జీవితంలో ఈ కష్టాలకు బాధలకు మూల కారణమైంది. అయితే దాని గురించి మీరు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం నేను ఇప్పుడు మీకు చెబుతాను. కానీ మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి నేనిప్పుడు చెప్పబోయే పరిహారాలను పూర్తి నమ్మకంతో పాటించాలి. అప్పుడే మీకంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ విశ్వం మనకు ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. ఈ వీడియో కూడా అలాంటి ఒక సంకేతమే. మీరు చేసిన ఆ పొరపాటు ఏంటో తెలుసా? గత కొన్నేళ్లలో మీకు తెలియకుండానే ఒక నిస్సహాయుడిని మీరు నిర్లక్ష్యం చేశారు. ఒక పుణ్యాత్ముడి దీవెనను మీరు జారవిడుచుకున్నారు. ఒక వృద్ధుడి ఆశీర్వాదం మీకు అందకుండా పోయింది. ఇదే మీ అదృష్టాన్ని అడ్డుకొని ఉంది. కానీ ఇప్పుడు ఆ గట్టు కాలం ముగిసిపోయింది.
మీ జాతకంలో శుక్రుడు మరియు గురుగ్రహాలు అత్యంత శక్తివంతమైన స్థానాల్లోకి ప్రవేశించాయి. దీనివల్ల ధనం, గౌరవం మరియు కొత్త అవకాశాలు మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, రేపు ఉదయాన్నే సూర్య భగవానుడికి ఆర్జ్యం అంటే నీరు సమర్పించి మనసులో ఇలా అనుకోండి: ఓ విశ్వమా, నాది అనుకున్నది నాకు చేరవేయు. నేను చేసిన పొరపాట్లు క్షమించు. నా మంచి సమయం ఇప్పుడే మొదలవ్వాలి అని కోరుకోండి. ఈ చిన్న మాట మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. తద్వారా మీకు రాబోయే 7 రోజుల్లో మీకు ఊహకందని అద్భుతం ఒకటి జరగబోతుంది. పాత అప్పులు తీరిపోవటం లేదా ఎక్కడో దాచిన ధనం మీ చేతికి అందడం ఖాయం. కోటీశ్వరులు అయ్యే మార్గం మీకు సుగమం అవుతుంది. అయితే తులారాశి వారు, మీరు ఇన్నేళ్లుగా చేస్తున్న కొన్ని అలవాట్లు మీ ఇంటికి వచ్చే లక్ష్మీదేవిని వెనక్కి పంపిస్తున్నాయి. లక్ష్మీ అమ్మవారు మీ గుమ్మం వరకు వచ్చి మరి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు అప్పుడప్పుడు చెప్పే అబద్ధాలు, ఇతరులను ఇబ్బంది పెట్టే గుణం, అలాగే మద్యం మరియు మాంసాహార వ్యసనాలు వీటికి తోడు. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలగటం లేదు. మీరు కష్టపడితే కొద్దిగా డబ్బు వస్తూ ఉండొచ్చు, కానీ అది మీ దగ్గర నిలబడకపోవడానికి కారణం ఇవే. వీటిని ఒక్కసారి మార్చుకొని చూడండి. మీ తలరాత ఎలా మారుతుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో అస్సలు నిలవటం లేదు. ఒకవైపు నుంచి వస్తుంది, మరోవైపు నుంచి ఏదో ఒక ఖర్చు రూపంలో వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అనారోగ్యం వల్ల, మరికొన్నిసార్లు అనుకోని నష్టాల వల్ల సంపాదన అంతా ఖర్చయిపోతుంటే చేతిలో ఇసుక పోసినట్టు ఎంత గట్టిగా పట్టుకుందామన్నా జారిపోతున్నట్లు మీకు అనిపిస్తూ ఉండొచ్చు. దీనికి ప్రధాన కారణం మీ గ్రహ దశలతో పాటు మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం. శనిదేవుని వక్రదృష్టి, రాహుకేతువుల ప్రభావం వల్ల మీ ఎదుగుదల ఆగిపోతుంది. ఇంటి వాతావరణం అశుద్ధంగా ఉన్నా, మనం తిరిగే స్నేహితుల సాంగత్యం బాలేకపోయినా దాని ప్రభావం మన అదృష్టం మీద పడుతుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్తం లేదా లక్ష్మీ మంత్రం పఠించండి. శుభ్రత, పాజిటివ్ ఆలోచనలు ఉన్న చోటే శ్రీ సంపదలు ఉంటాయి. ఇప్పుడు మీకోసం శని ప్రభావం తగ్గించి ధనం నిలబడేలా చేసే కొన్ని అద్భుతమైన జ్యోతిష్య పరిహారాలను చెబుతాను. మొదటి పరిహారం: ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు శనిదేవుని తలుచుకుంటూ జపించండి. దీనివల్ల మీకున్న శనిదోషాలు తొలగి పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి. ఇక రెండవ పరిహారం: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. ఇంటికి ఉత్తర దిశలో లక్ష్మీ యంత్రాన్ని ఉంచి దానికి కర్పూర హారతి ఇవ్వండి. ప్రతి సమయం మీ జీవితంలో ఒక విలువైన ఎంపిక. ఈ సమయం మీకు ఒక అద్భుతమైన కానుక లాంటిది. అయితే చిన్న చిన్న ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది. అవి పెద్ద ఖర్చులు కాకపోయినా పదే పదే రావటం వల్ల మీ బడ్జెట్ కొంచెం తలకిందులవ్వచ్చు. అందుకే ఖర్చుల విషయంలో కాస్త ప్లానింగ్తో ఉండండి. జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రతిరోజు కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు దక్కిన అవకాశాలను, మీకున్న బంధాలకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇలా కృతజ్ఞతాభావంతో ఉంటే మీ మనసు తెలియకపోవటమే కాకుండా జీవితాన్ని చూసే కోణం కూడా మారుతుంది. మీ ప్రేమ జీవితం కూడా ఒక అందమైన ప్రయాణంలా సాగబోతుంది. మీ భాగస్వామితో గడిపే ప్రతి క్షణం మీకు గుర్తుండిపోతుంది. ఇదండి తులారాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు జరగబోయే విషయాలు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయండి. ఆ పరమశివుని ఆశీస్సులతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ దైవకృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను.